హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక హౌస్ వైఫ్ని. ప్రస్తుతానికి నాకు ఇంట్లో పని అయిపోగానే ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూసుకుందాం అన్నట్లు ఆలోచిస్తున్నాను. అలాంటి టైంలోనే నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశానండి. అందులో కొంతమంది తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలి, తెలుగు వస్తే చాలు, ఈ జాబ్ మీకే అన్నట్లు థంబ్నెయిల్స్ పెట్టారు. ఓపెన్ చేసి చూస్తే వీడియో ఎండింగ్లో అసలు మర్మం ఏంటో దాగిందండి. వీడియో ఎండింగ్లో ఏముంటుంది, పాన్ కార్డ్ అప్లై పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వమంటారు కొంతమంది 2 years అగ్రిమెంట్ చేశారు. అసలు ఫస్ట్ థంబ్నెయిల్లో ఏముంటుంది, తెలుగు వస్తే చాలు, అసలు తెలుగు వస్తే మీకు ఈ జాబ్ మీకే, హౌస్ వైఫ్కి అన్నట్లు చెప్తారు. మాలాంటి హౌస్ వైఫ్స్ చాలామంది ఉన్నారండి. ఏదైనా చిన్న జాబ్, మరీ వేలకు సంపాదించాలన్న ఉద్దేశం కాదు, కానీ ఏదో ఖర్చులకు తగ్గట్టు కొద్దో గొప్ప సంపాదించుకోవాలని చాలా ఆశతోటి ఆ వీడియోలు చూస్తారండి. మీరు మీ వ్యూస్ కోసం, లైక్స్ కోసం మా ఫీలింగ్స్తో ఆడుకోవడం కరెక్ట్ కాదు కదండి. ఓన్లీ తెలుగు వస్తే కాదండి, ఈ రోజుల్లో అసలు ఇంగ్లీష్ అర్థం కాదు, ఓన్లీ తెలుగు వచ్చు అన్న వాళ్ళకి జాబ్సే లేవు. అది వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, హౌస్ వైఫ్స్కైనా, కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకైనా, ఎవరికైనా సరే ఓన్లీ తెలుగు వస్తే జాబ్ అనేదే లేదండి. ఇంగ్లీష్ అర్థం అవ్వాలి, తెలుగు రావాలి. ఓన్లీ తెలుగుకే వస్తుందనంటే టెలికాలర్ జాబ్స్ ఉంటాయి. టెలికాలర్స్, మళ్ళీ టార్గెట్స్, ఇవన్నీ ఉంటాయండి. ఓన్లీ తెలుగు వస్తేనే మీకు వర్క్ ఫ్రమ్ హోము, ప్యాకేజీ 5 lakhs, నెలకు 15,000, మీరు ఇలా సంపాదించుకోవచ్చు, అలా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి మాలాగా ఆశగా ఎదురు చూసే వాళ్ళని డిసప్పాయింట్ చేయకండి. ఇది నా ఫీలింగ్ అంతే. నేను యూట్యూబ్ ఛానల్స్ చూసేటప్పుడు నేను చాలా ఓపెన్ చేసి చూసానండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు కదా అన్నట్లుగా ఆలోచించాను. సరే, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్తున్నారు, నేను కాదనట్లేదు, కానీ ఓన్లీ తెలుగు వస్తే చాలు, తెలుగు వస్తే మీకు వచ్చేస్తుంది జాబు, ఓన్లీ తెలుగు అని మాలాంటి వాళ్ళ మనోభావాలని దెబ్బతీయకండి ప్లీజ్. ఇది ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే నేను ఇలా చెప్పాలనుకొని చెప్పేశాను. ఎవరినైనా నేను హర్ట్ చేసుంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. నాలాగే మీలో ఎంతమందికి అలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నేను ఆలోచించేది తప్ప, లేదంటే ఇలానే ఉంటుందా, నాలాగా చాలామంది ఆలోచిస్తున్నారా అని చెప్పేసి నాకు అర్థమవుతుంది కదండి. థ్యాంక్ యూ.